హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చూపించే ఈ ఫుడ్ చాలా హెల్తీ ఫుడ్. మనం 7 మంత్స్ బేబీస్ నుంచి ఇలాగా ఫుల్ మకానాతో మనం చేసి పెట్టామంటే పిల్లలకి ఎముకలు బాగా స్ట్రాంగ్గా దృఢంగా అవుతాయి. చాలా హెల్తీ ఫుడ్ ఇది. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా లేకుంటే ఈవినింగ్లో అయినా మనం పెట్టుకోవచ్చు. మేకింగ్ ప్రాసెస్ చూద్దాము. దీనికోసం ముందుగా మనము ఒక చిన్న కప్పు ఫుల్ మకానా తీసుకొని మనం నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. లేకుంటే నెయ్యి లేకుండా అయినా ఇలాగ రోస్ట్ చేసుకొని బాగా కరకరలాడేంత విధంగా మనం ఇలా పట్టు చూసామంటే పొడి పొడిగా అయిపోవాలి. ఆ విధంగా చేసుకొని పక్కన పెట్టుకొని సేమ్ అదే ప్యాన్లోనే ఒక 3 బాదం పప్పులు, కాజు ఇవి కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. టేస్ట్ కోసం ఇంకా మనం పిస్తా పప్పులు కన్నా యాడ్ చేసుకోవచ్చు. అవి కూడా ఇలాగే డ్రై రోస్ట్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ నార్మల్ రైస్ తీసుకొని మనం బాగా రోస్ట్ చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది, మంచి అరోమా వాసన వస్తుంది. అంతవరకు వచ్చేంత వరకు మనం రోస్ట్ చేసుకొని, చూసారు కదా కలర్ చేంజ్ అయ్యింది. సో ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇవంతా బాగా ఫ్రై చేసుకొని మనము పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న ప్లేట్ తీసుకొని మనం ఇవంతా ఆరబెట్టుకోవాలి. జస్ట్ రూమ్ టెంపరేచర్ పెడితే సరిపోతుంది. ఒక 10 to 15 మినిట్స్ మనం ఆరబెట్టేసుకున్న తర్వాత హీట్ అంతా పోవాలి. హీట్గా ఉన్నప్పుడు మనం మిక్సీకి వేసుకోకూడదు. ఇవన్నీ కలిపి మనం ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని పొడి పొడిగా చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి పొడి మొత్తము. కొంచెం బరకగా ఉన్నా కూడా పర్లేదు, అలాగని మరీ గడ్డలుగా ఉండకూడదు. సో ఇదంతా పక్కన పెట్టేసుకొని మనం ఇంకొక చిన్న బౌల్ తీసుకొని మనకి ఎంత క్వాంటిటీ కావాలి, నేను 7 మంత్స్ బేబీకి పెడుతున్నాను కాబట్టి కరెక్ట్గా ఈ స్పూన్తో 3 స్పూన్స్ వేసాను. 3 స్పూన్స్ వేసుకొని మనం సరిపడిన వాటర్ వేసుకొని ఇలాగ ఉండలు లేకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. సో స్టవ్ మీద ఇంకొక చిన్న ప్యాన్ పెట్టుకొని కొంచెం వాటర్, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా, సో ఆ మిక్చర్ని మనం దీనిలో కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే ఈ విధంగా లంప్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అవంతా రాకుండా ఫ్రీగా ఉండాలి. అవి కొంచెం గడ్డగా అయ్యేంత వరకు ఈ విధంగా చిక్కబడుతుంది కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇదే విధంగా మనం కలుపుతూ ఉండాలి. జస్ట్ 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించామంటే బాగా ఉడికిపోతుంది. ఈ టైంలో కొంచెం సాల్ట్ కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ టేస్ట్ కోసం నేను. సో ఇది ఫీడింగ్ బౌల్లోకి మార్చుకునేసి మనం ఆఫ్టర్నూన్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో మనం ఇలాగ పిల్లలకు పెట్టుకున్నామంటే మజిల్స్ అనేటివి బాగా స్ట్రాంగ్ అవుతాయి. బోన్స్ కూడా బాగా స్ట్రాంగ్గా ఉంటాయి, హెల్తీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం ఒకసారి ఛానల్ చెక్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.